అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు 185 నెలల పెండింగ్ డిఏ ఏరియాస్ చెల్లింపులకు సంబంధించి తాజా సమాచారం అండి. ముందుగా ఈ డిఏ బకాయిలన్నీ కూడా చెల్లింపులు జరిగే విధంగా చూడాలండి. ఖచ్చితంగా డిఏ బకాయిలు జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఉద్యోగులకు మొత్తం 185 నెలల డిఏ ఎరియర్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి. వీటిలో కరోనా సాకుతో 54 నెలల అరియర్స్ జనవరి 2020, జూలై 2020, జనవరి 2021 ఈ 3 డిఏ బకాయిలకి సంబంధించి మాఫీ అయితే చేశారు. జూలై 2018 డిఏకి సంబంధించి 30 నెలల బకాయిలు అయితే రావాల్సి అయితే ఉంది. దానికి సంబంధించిన టైం పీరియడ్ జూలై 2018 నుంచి డిసెంబర్ 2020. ఇక జనవరి 2019 డిఏకి సంబంధించి 31 నెలలు, అంటే మనకి జనవరి 2019 నుంచి జూలై 2021 వరకు డిఏ బకాయిలు అయితే రావాలి. ఇక జూలై 2019 డిఏకి సంబంధించి 30 నెలలు, దీనికి సంబంధించి జూలై 2019 నుంచి డిసెంబర్ 2021 వరకు. ఇక జనవరి 2020 డిఏకి సంబంధించి 24 నెలలు, అంటే జనవరి 2020 నుంచి డిసెంబర్ 2021 వరకు. ఇక జూలై 2020 డిఏకి సంబంధించి 18 నెలల బకాయిలు, అంటే దానికి సంబంధించి జూలై 2020 నుంచి డిసెంబర్ 2021 వరకు. ఇక జనవరి 2021 డిఏకి సంబంధించి 12 నెలల బకాయిలు. ఈ 12 నెలల బకాయిలు అంటే జనవరి 2021 నుంచి డిసెంబర్ 2021 వరకు. ఇక జూలై 2021 డిఏకి సంబంధించి 6 నెలల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. దీనికి సంబంధించి జూలై 2021 నుంచి డిసెంబర్ 2021. ఇక జనవరి 2022 డిఏకి సంబంధించి 18 నెలలు పెండింగ్లో ఉన్నాయి, అంటే జనవరి 2022 నుంచి జూలై 2023 వరకు. ఇక జూలై 2022 డిఏకి సంబంధించి 16 నెలలు స్టిల్ పెండింగ్లో ఉన్నాయి. దీనికి సంబంధించి జూలై 2022 నుంచి అక్టోబర్ 2023 వరకు. అంటే మనకి మొత్తం 185 నెలల డిఏ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయండి. అంటే ఈ రెండు కూడా లేటెస్ట్గా అనౌన్స్ చేసినప్పటికీ దీనికి సంబంధించి డిఏ బకాయిలు కూడా ఇంకా ఉద్యోగుల ఖాతాల్లో జమ కాలేదు. కనీసం ఈ 2 డిఏ ఏరియాస్కి సంబంధించి సంక్రాంతి కానుక విడుదల చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు కోరుచున్నారు. అయితే ఇప్పటికీ ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు. 19వ తారీఖు 20వ తారీఖు నుంచి యూటీఎఫ్ అయితే ధర్నా కూడా స్టార్ట్ చేయబోతుంది. దానికి సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఈ 185 నెలల డిఏ అరియర్స్ అంటే ఒక్క ఉద్యోగికి దాదాపుగా 2 లక్షలకు పైగా నష్టం అయితే వాటిల్తుంది. సీనియర్లకి అయితే 4 లక్షల పై మాట నష్టం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ డిఏ బకాయిలు రావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం ఏదో ఒకటి స్పందించి డిఏ బకాయిలకి సంబంధించి విడతల వారీగా అయినా సరే షెడ్యూల్ జారీ చేసి కనీసం ఆ షెడ్యూల్ వరకు అయినా సరే డిఏ బకాయిలు జమ చేస్తే బాగుండని ప్రభుత్వ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఇక మనకి 2023 జనవరి జూలైకి సంబంధించి డిఏలు ఊసేయలేదు. తాజాగా 2024 జనవరి డిఏ కూడా పెండింగ్ లిస్టులోకి అయితే చేరిపోయింది. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తొందరగా డిఏ బకాయిలు జమ కావాలని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు సాధ్యమైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 1000 లైక్స్. ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్ అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.